పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సీయోను ప్రార్థనా సహవాసపు యొక్క పరిచర్యలో మనం ప్రతి శుక్రవారం పరిచర్యకి చేరి వస్తూ ఉన్నాం. అయితే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆన్లైన్లోనే ఈ పరిచర్య చేసుకుంటా ఉన్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుండి మనం దేవుని మందిరంలోనే ప్రార్థన పరిచర్యను కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనం ఈ పరిచర్యను ప్రార్థన పూర్వకమైనటువంటి విధానంలో ప్రారంభించుకుందాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ప్రార్థన పరిచర్య సంఘములో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా మేము ఏ కార్యాలు మీ కొరకు చేయాలన్నా ప్రార్థన అనేటువంటి అంశము మేము లోతైనటువంటి విధానాలు కలిగిన వారంగా ఉండాలి అనేటువంటిది లేఖన సత్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. కావున సీయోను ప్రార్థన సహవాసపు యొక్క విధానంలో ఈ రీతిన పరిచర్యను మేము కలిగి ఉండటానికి, తద్వారా మేము ప్రార్థన చేసిన ప్రతి అంశము మీ చిత్త ప్రకారమైన విధానంలో దానిని నెరవేరుస్తూ మమ్మల్ని సంతోషభరితులుగా చేస్తూ ఉన్న మీ ప్రేమకు మేము ఏం చెల్లించగలం. అట్టి భరోసాతో, అట్టి విశ్వాసంతో తండ్రి మేము మీ సన్నిధికి చేరువచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటల్లో, వాయిద్యాల్లో, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేసి మీ బిడ్డలైనటువంటి మేము కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయటానికి మమ్మల్ని భారభర్తలు చేయమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, సీయోను గీతాల పాటల పుస్తకంలో నుండి 571వ పాట, 484 పాత పుస్తకాలు, 571 కొత్త పుస్తకాలు, 484 పాత పుస్తకాలు. మొదటి చరణం, చివరి చరణం. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. కనకనికరము కృపలను పొంద కాని సాయకుడు. కనకనికరము కృపలను పొంద కాని సాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. దేవుని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. దేవుని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. సాధివరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచున్నట్లు, సాధివరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము
దేవని హృదయాను సారులను దీపమని వేడెదం. దేవని హృదయాను సారులను దీపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపతనము చేరదు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపతనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో పతనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో పతనము చేరను. 567వ పాట, 480 పాత పుస్తకాలు. కొత్త పుస్తకాలు అయితే 567, పాత పుస్తకాలు 480. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దివే నెల వర్షము కుమారించు. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. ఓ మాయేసు వినుమా మనవి, ఓ మాయేసు వినుమా మనవి. మా మధ్యకు ప్రభు ప్రారంభము. ఓ మాయేసు వినుమా మనవి. మా మధ్యకు ప్రభు ద్వారము. నీ ద్వారమున చేరియున్నాము. నీ ద్వారమున చేరియున్నాము. నింపుము ప్రభువా మమ్ములను. నింపుము ప్రభువా మమ్ములను. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దివే నెల వర్షము కుమారించు. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. తెరువబడిన పరమును చూడా, తెరువబడిన పరమును చూడా. దూతలు ఎక్కుచు దిగుచుండా. తెరువబడిన పరమును చూడా. దూతలు ఎక్కుచు దిగుచుండా. నీ సంగమును అభిషేకించి, నీ సంగమును అభిషేకించి, ఘన కార్యములను జరిగించు. ఘన కార్యములను జరిగించు. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దివే నెల వర్షము కుమారించుము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. 587వ పాట, 718, 719వ పాట పాత పుస్తకాలు. కొత్త పుస్తకాలు 587,
పాత పుస్తకాలు 719. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడా, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడు, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడు. పొందిన మేలుల మరచి మందిర సంతృప్తి విడచి, పొందిన మేలుల మరచి మందిర సంతృప్తి విడచి, పొందితిమిలలో బాధలు నిన్నను తెచ్చితిమయ్యా, పొందితిమిలలో బాధలు నిన్నను తెచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడు, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నిలిపించు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నిలిపించు, నింపు నీ ఆత్మను మాలో చేయుమయ్యా, నింపు నీ ఆత్మను మాలో కంపునులుగా చేయుమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడు, స్వార్థము నెల్లను త్రోసి తెరితిమివము చూడు. దేవుని యొక్క వాక్యం వెనక ముందు మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవబడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, రాతి అధ్యయంబు వరుస వచనము, కార దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of the Holy One, every promise in the book is mine. సమయంలో ప్రార్థన కొరకైనటువంటి విధానంలో ప్రోత్సహించబడటానికి దేవుని వాక్యంలో నుండి
కొన్ని మాటలు మనకి తెలియచెప్పడానికి తమ్ముడు రాజన్న వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 6వ వచనం అండి. 107వ కీర్తన 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. అట్లాగనే 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. అట్లాగనే 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. అట్లాగనే 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారు ఆపదల్లో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకొచ్చండి. ప్రేమగల తండ్రి, గల దేవ, చిమ్ముగల దేవ, మీ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఇక ఉదయకాల సమయంలో ప్రార్థన కొరికే మాకు నిలబడతా ఉండగా లేదా తండ్రి ప్రభా, బిడ్డలో తండ్రి వాక్యంతో ప్రోత్సహించబడి మరి తండ్రి ప్రభా వారి హృదయాల్లో తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి వారి ఆసక్తి పొందడానికి అట్లాగే తండ్రి ప్రభా నిలబడుతుంది అదముడును మీ ఆత్మతో మీరే మాట్లాడడం మిమ్మల్ని అడుగుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ యొక్క కీర్తన గ్రంథము 107వ కీర్తన దగ్గర నుంచి 106వ కీర్తన దగ్గర నుంచి 150 కీర్తనల వరకు కూడా కీర్తనలన్నీ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 4 విధాలుగా అంటే 5 పంచకాండాలకి సమాంతరంగా మనకు కనబడతా ఉంటాయి. ఇది 106 నుంచి 150 కీర్తనల వరకు కూడా ద్వితీయోపదేశ కాండముకి సంబంధించిందిగా ఉంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతూ ఉందో కీర్తన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 107వ కీర్తనలో వారు కష్టకాల ముందు మొరపెట్టారట యెహోవాకి. అయితే వారు అనగా ఇక్కడ 107వ కీర్తన మొదటి 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక. ఎవరంటే వీరు? వారంటే యెహోవా చేత విమోచించిన వారు. వారు ఎట్లాగా మొరపెడుతున్నారంట? వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడు మొరపెడతా ఉన్నారంటే వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. ఎందుకు కష్టకాలం వచ్చింది, ఎందుకు మొరపెడతా ఉన్నారంటే పై వచనంలో అంటాడు, ఆకలి దప్పిక చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. ఎట్లాగండి? ఆకలి దప్పిక చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెనంట. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క వారి జీవితంలో వారు ప్రయాణిస్తున్న ఆ యొక్క జీవితంలోని వారి వరకు మాట్లాడుతున్నప్పుడు వారు మొరపెడతా ఉన్నారు. వారు మొరపెడుతున్నప్పుడు వారు ఎట్లాంటి ఆ యొక్క మొరకి మరి ఎట్లాగా ఉందంటే మనము ప్రార్థన అంటాము. వారు మొర ఎట్లా ఉందంటే వారి యొక్క బాధ ఆకలి దప్పిక చేత వాళ్ళ ప్రాణం సొమ్మసిల్లిందంట. అందుకని మొర వస్తూ ఉంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మామూలుగా ప్రార్థన మనం చేస్తున్నప్పుడు అది మనకి ఎక్కువ బాధ టచ్ చేస్తూ ఉన్నప్పుడు అది కూడా మొరగా వెళ్తూ ఉంటుంది. దానిని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మొరపెడతా ఉన్నారు. ఎందుకంటే ఆకలి దప్పి చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లినంట. దేనికి సొమ్మసిల్లిందంటే ఆకలి ఉంది, దప్పిగా ఉంది. ప్రియమైన వారులారా, ఈ యొక్క రాత్రికాల సమయం నందు కృపగల దేవుణ్ణి మొరపెడుతున్న ఆ ప్రజలు ఆకలికి దప్పికి మొరపెడతా ఉన్నారట. ఆ బాధలోంచి ఎవరైనా ఇడిపించాలని, ఆ యెహోవా దేవుడు ఇడిపించాలని ఆయనకు మొరపెడతా ఉన్నారు. అసలు ఆకలి బాధ చాలా పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆ ప్రజల యొక్క వారు అరణ్యములు తిరుగులాడుతున్నప్పుడు వారి పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఉందంటే దేవుణ్ణి ఏదో నేర్పించాలని వారికి
వారి ఆకలిని లేక యొక్క దప్పిగా తీసుకొస్తున్నప్పుడు వారు ఆ పరిస్థితులను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆ దేవాది దేవుడికి మొరపెడతా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క బిడ్డలు ఎట్లాగైతే మొరపెడతా ఉన్నారో ఆకలికి దప్పిక చేత, అలాగనే ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక మంది ఈ యొక్క ఆకలి చేత దప్పిక చేత మొరపెడతా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు అంటే ఆకలికి ఎవరైనా సరే మొరపెడతా ఉంటారు. ప్రియమైన వారులారా, చాలా దేశాల్లో ఈ యొక్క ఆకలి అన్నది చూస్తున్నప్పుడు అనేక మంది ఆకలికి ఎంతో మంది చిన్నారులు పెద్దలు కూడా ఆయా దేశాల్లో ఒక ఆహారం పేదలకి ఒక పూటాయి తింటూ వారు జీవిస్తున్న కాలం. అట్లాగనే వారి జీవితాలు చూస్తున్నప్పుడు వారిలో ఎట్లాంటి బాధ కలుగుతుందో అట్లాంటి బాధ ఇక్కడ ప్రజలు అనుభవించి ఉంటారు. ఆకలి చేత దప్పిక చేత మొరపెడతా ఉన్నారట. మొదటిగా మనం చూస్తూ ఉంటే ఎందుకు మొరపెడతా ఉన్నారంటే ఆకలి దప్పిగా ఉంది, సొమసిల్లిపోతా ఉన్నారు, అందుకని యెహోవాకు మొరపెడతా ఉన్నారు. వీరు ఎవరంటే అండి, యెహోవా చేత విమోచించిన వారు. యెహోవా చేత విమోచించబడిన వారైతే శ్రమలు రావా, ఆకలి రాదా, బాధ రాదా? కానీ వారికే వస్తాయి. ఎందుకంటే ఈ దేవాది దేవుడు కృపగల దేవుడు. లోకంలో శ్రమ కలుగుతుంది, మనం ధైర్యంగా ఉండాలి. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవుడు అన్నవాడికే ఈ యొక్క శ్రమ, ఆకలి, బాధ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే వాటిల్లోనే ఆ దేవాది దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. ఆ వచనం చూడండి, 6వ వచనము. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఎట్లాగంటండి, ఆ యొక్క బాధను జ్ఞాపకం చేసుకొని ఆ దేవాది దేవుడు చక్కని త్రోవకు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూస్తూ ఉంటే వారు సొమసిల్లారు. దేనికంటే ఆకలి దప్పిక వల్ల వారు సొమసిల్లుతా ఉన్నారు. ఆ దేవాది దేవుడికి మొరపెడతా ఉన్నారు. ఆ మొరలో ఆలకిస్తూ దేవాది దేవుడు చక్కని నివాసపురానికి వారిని చేరుస్తా ఉన్నాడు. రెండవదిగా 13వ వచనమండి. కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి. ఏం చేస్తా ఉన్నారంట? వారి యొక్క కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరట. అయితే ఎందుకు కష్టం వచ్చింది అంటే రెండవదిగానే అంటున్నాడు, ఆయన ఆయాసం చేత కృంగజేసెను. 12వ వచనం అండి. అట్లాగే 11వ వచనం కూడా, బాధ చేతను ఇనప కంట్ల చేతను బంధింపబడిన వారు చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయువారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. ఎట్లాగైతేనే కృంగిపోయారట. వారి బతుకుల్లో ఒకటి సొమసిల్లిపోతా ఉన్నారు, రెండోది కృంగిపోతా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే వారి బాధ, వారి పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఆ యొక్క ప్రజల యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు వారిని నడిపించే నాదుడు ఆ దేవాది దేవుడేని ఆయనకు మొరపెడతా ఉన్నారు. ఆ మొరలో వారి యొక్క కృంగుదలను జ్ఞాపకం చేస్తూ ఆ కృంగిపోయిన విధానాన్ని ఆ దేవాది దేవుడి ముందు పెడతా ఉన్నారు. ఆ పరిస్థితులు కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తున్న విధానము, లేకపోతే ఆ కృంగిపోయిన విధానము చూస్తున్నప్పుడు ప్రియమైన వారి రాత్రికాల సమయంలో మనకి ఎన్నో పరిస్థితులు మన కృంగుదీసిగా ఉంటాయి. మన యొక్క కుటుంబంలో అనేక సమస్యలు, అనేక పరిస్థితులు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదంటే ఇతరుల నుంచి వస్తున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం కృంగిదలకు పోతా ఉన్నప్పుడు మనము కూడా అనుకుంటా ఉన్నాం, ఈ దేవుడు మనకి ఏం సహాయం చేయగలడు, మనం నమ్ముకున్న దేవుడు ఏం సహాయం చేయగలడని మనలో మనం కృంగిపోయి ఎక్కడికి వెళ్ళలేక అప్పుడు వాక్యాన్ని కూడా మనం చదవలేము. ఎందుకంటే కృంగిదల మనిషిని ఒక మానసికంగా చంపేస్తూ ఉంటుంది. మనలో ఉన్న ప్రార్థనని రానివ్వకుండా, ఆయన మొరపెట్టే విధానం రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ప్రజలు కృంగిపోయినా సరే మొరపెడతా ఉన్నారట. ప్రియమైన వారులారా, ఈ ఉదయం ఇంకా రాత్రికాల సమయం ఆయన మొరపెడతా ఉన్నప్పుడు, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక కృంగిదల ఏత పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అందులో ఉన్నాము, అప్పుడే మొరపెడితే ఆయన మన హృదయాలని తేలిగ్గా చేస్తారట.
అక్కడ చూడండి ఆ వచనములోని అన్న 12వ వచనం చదువు. ఆయన ఆయాసం చేత చేశాను, ఉమ్, వారు కూడి ఉండగా సహాయం లేకపోయాను. ఉమ్, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఉమ్, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. ఉమ్, వారి కట్లను తెంపివేసి ఉమ్, చీకటిలో నుండి ఉమ్. మరణాంధకారములో నుండి ఉమ్. వారిని రప్పించారు. ఎట్లాగటండి? వారు చీకటిలోను మరణాంధకరంలోను నివాసపురం చేరడానికి వారి హృదయం ఆవేశం చేత కుంగిపోయింది. అయితే ఆ దేవాది దేవుడు ఎట్లాగా వారికి సమాధానం ఇచ్చాడో, ఎట్లాగా విడిపించాడో ఇక్కడ వచనం కనుక చూస్తే, చీకటి నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించినట. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క కృంగుదల, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క కృంగుదల చూస్తున్నప్పుడు వారి జీవితంలో ఎట్లాగా దేవుడు సహాయం చేశాడో, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు మన ప్రార్థనలో ఆయన సహాయం చేయగల దేవుడు. అట్లాగే మూడోదిగా చూద్దాము, 19వ వచనమండి. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. ఎందుకు విడిపించాడట? మూడోదిగా ఇక్కడ చూడండి, భోజన పదార్థములన్నీ వారి ప్రాణముకు అసహ్యమాయను, వారి మరణ ద్వారమునకు సమీపించుదురు. ఎట్లా ఉన్నదంట? భోజనము వారికి అసహ్యమైందంట. భోజన పదార్థములు. ప్రియమైన వాళ్ళరా, మొరపెడుతున్నా ఉన్నారు, వాళ్ళకి భోజన పదార్థాలన్నీ వారి ప్రాణమునకు అసహ్యమయ్యేట, వారి మరణ ద్వారముకు సమీపించారట. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క ప్రజల యొక్క మొరపెట్టడానికి, వారి యొక్క ఆవేదనను చూస్తున్నప్పుడు, వారి ఇబ్బంది, వారి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఎట్లాగా మరణ ద్వారానికి వెళ్ళారో, ప్రియమైన వాళ్ళ ఈ యొక్క రాత్రికాల సమయమందు మనం కూడా ఈ పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు, ఆ కరోనా టచ్ అయినప్పుడు చాలా మంది మరణ ద్వారానికి వెళ్తున్నప్పుడు, అనేక మంది బిడ్డలు విశ్వాసులు తలడీలి పరిస్థితుల్లో ఆ యొక్క మరణ ద్వారానికి వెళ్తున్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఎంతో మంది ప్రార్థన చేస్తూ వారిని స్వస్థపరచడం. ప్రియమైన వాళ్ళారా, ఎంతో మంది ఆ మరణ ద్వారానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆదుకోవడము. చాలా మంది నేను తెలుసుకున్న పరిస్థితి ఏంటంటే, చాలా మంది వెళ్ళారు ఆ కాంప్లైంట్ జరుగుతున్న కరోనా యొక్క పరిస్థితి వచ్చినప్పుడు, ఆ యొక్క హాస్పిటల్లో ఉండి దాని కొరకు బాధపడుతున్నప్పుడు చాలామంది విశ్వాసులు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు వారికి సహాయకుడిగా ఉంటూ వారిని విడిపించే విధానము. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రజలు కూడా మరణ ద్వారం కూడా వెళ్తా ఉన్నప్పుడు, మరణం దానికి చేరుతూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు వారి యావత్ ఆపదలో వారిని విడిపించే దేవుడిగా కనబడతా ఉన్నాడు, వారిని రక్షించే దేవుడిగా కనబడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇన్ని పరిస్థితులు గుండా వస్తున్నప్పుడు ఎట్లా ఉన్నాయి ఇక మన యొక్క పరిస్థితులు? వారు మొరపెడతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు మొరపెడుతున్నప్పుడు వారిని విడిపించుతా ఉన్నాడు ఆ దేవాది దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఆ దేవాది దేవుడు, ఆ కృపగలవాడు, ఆ జీవం గలవాడు, అన్ని పరిస్థితులు ఆ యొక్క పరిస్థితులు లోకమంతా అల్లడాలిపోతున్నప్పుడు విశ్వాసమైన మనము ఎంతో మంది ఆ యొక్క స్వస్థత ప్రార్థనలు అంటారు, ఎంతో మంది మరి స్వస్థ వరం కలిగిన వారు ఉన్నారు, అనేక మంది పెద్దలు అనేక మంది మహా పేరు పొందిన స్వస్థత వరం గల వారు అంటారు. ఏమని ఒక్కరూ కూడా ఆ కరోనా నుంచి విడిపించడానికి ఎవరికి ప్రార్థన చేయకపోవడము. మరి ఈరోజు చూస్తే స్టేజీల మీద ఉండే ఆ దెయ్యాన్ని వదలగొడతాను, ఈ దెయ్యాన్ని వదలగొడతాము, చచ్చిపోయిన లేపేస్తాను, లేకపోతే కుంటుగలను బాగు చేస్తాను అన్నప్పుడు ఆ 3 నెలల్లో ఎంతో మంది కరోనాతో సఫర్ అవుతా ఉన్నప్పుడు, మరణ ద్వారం గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసమైన మనకి దేవుడిచ్చిన ఆవరాన్ని ఎంతమంది నిరూపించారండి. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవాది దేవుడిగా మనకిచ్చిన ఆ యొక్క అవకాశాన్ని కూడా మనము
సద్వినియోగం చేసుకోలేకపోయాము. ఎందుకంటే ఎంతోమంది ఒక స్వచ్ఛత వరంగా ఉన్నారు. అయితే వారు బయటికి రాకుండా అనేక అక్కడున్న కరోనా జరుగుతున్న పరిస్థితుల్లోకి అక్కడున్న ప్రజల్ని ప్రార్థన చేయకుండా చాలామంది ఉండిపోతూనే ఉన్నారు. ప్రియమైన వారులారా, అట్లా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మరణ దూరంగా వెళ్తున్నప్పుడు ఆ కృపగల దేవుడు, ఆ జీవం గల దేవుడు ఎట్లా విడిపించాడంటే వారు కష్టకాలం మంది వారు యెహోవాకు మొరపెట్టరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారిని పంపిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎట్లాగటండి? ఎట్లా విడిపించాడట? మరణ దూరంగా ఉంటున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆ బాధ నుంచి వెళ్తున్న ప్రజల్ని వాళ్ళ మొరని విని ఆయన విడిపించాడట. అట్లా చివరగా 4వదిగా 28వ వచనమండి, శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారి విడిపించెను. ఎట్లాంటి శ్రమ అంటండి? చూడండి ఇక్కడ 28వ వచనము, వారు ఆకాశమునకు ఎక్కుచు అగాధములకు దిగుచు నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిను. మొత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఇటు తోచక ఉండిరి. ఎట్లాంటి శ్రమలో మొరపెట్టారట? వారి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిందంట. మొత్తులు అయిన వారి వలె వెనుకకు మునుకు దొర్లుచున్నారు. ఎట్లాంటి శ్రమ అండి? శ్రమ వారు మొరపెడతా ఉన్నారు. ఆ శ్రమలో వారి యొక్క బాధ యావత్తును చూస్తున్నప్పుడు వారి యొక్క శ్రమకి తాళలేకపోతా ఉన్నారు. ఎట్లాంటి శ్రమలు మన మీదకి వస్తూ ఉన్నాయి? ఈ రాత్రికాల సమయంలో మన యొక్క జీవితంలో అనేక శ్రమలు వస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడే, ఆ జీవము గల దేవుడే, ప్రార్థనకు సహాయం చేయగల దేవుడే మనల్ని విడిపించగలడు. ఇశ్రాయేలు ప్రజలు అన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఆ శ్రమ తాళలేకపోతున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు వారి యొక్క అనుభవం చూస్తూ ఉంటే వాక్యంలో వారి శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయిందంట. మొదటగా మనం చూస్తూ ఉన్నాము, సొమ్మసిల్లేరు, కృంగిపోయారు, తర్వాత వారు మరణదూరంగా ప్రవేశించారు, తర్వాత కరిగిపోయారట. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రియమైన వారారా వారు మొరపెడతా ఉన్నారు ఆ దేవాది దేవుడికి, ఆ కృపగల దేవుడికి, ఆ జీవం గల దేవుడికి. ప్రార్థనలు ఆలకించేవాడు, దానికి జవాబు దయచేయవాల ఆ దేవుడికి మొరపెడతా ఉన్నాడు. ప్రియమైన వారారా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు మన దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ మనకు సహాయం చేయగలడు. అది ఎట్లాంటి శ్రమ అంటే వారు కరిగిపోతా ఉన్నారట. శ్రమలు పరిస్థితులన్నిటికీ కూడా మన మీదకే వస్తాయి. ఆ శ్రమ వస్తున్నప్పుడు ఆ శ్రమను చూసి మనము బలహీనమైపోయామంటే, ఆ శ్రమ చూసి భయపడ్డామంటే ప్రియమైన వాళ్ళారా మనం చేతకాని మనం అవుతామట. సామెతల్లో రాసి ఉంటుంది వచ్చినము, మన శ్రమను చూసి మనము కనుక భయపడితే చేతకాని వాడు అయిపోతాం. కానీ అప్పుడే మనం ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తే ఆ శ్రమంతటిలో మనల్ని ఎట్లాగా నడిపిస్తాడంటే దేవాది దేవుడు, ఆ కృపగలవాడు. వారులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఈ యొక్క 107 కీర్తనలో ఎంత మొరపెడతా ఉన్నారంటే వారి బాధ, వారి యొక్క మొర ఎలాగుందంటే, ఒకటి సొమ్మసిల్లిపోతా ఉన్నారు, రెండోది కుంగిపోతా ఉన్నారు, మూడోది మరణం ద్వారా ప్రవేశిస్తా ఉన్నారు, నాలుగోది శ్రమలో కరిగిపోతా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇట్లా ఉన్న ఈయన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ కృపగల దేవుడు, జీవము గల దేవుడు, ప్రార్థనలు ఆలకిస్తూ దానికి జవాబు చేయగల దేవుడు, ఆయన ఎట్లాంటి అద్భుత కార్యం చేశాడంటే చూడండి 28వ వచనము, శ్రమ తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను, అవి నిర్మలమైన.
వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఎట్లా అంటేనండి, వారు కోరిన రేవుకు దేవుడు వారిని ఆశ్చర్యకరంగా నడిపించాడట. కృపగల కృపగల దేవుడు, జీవంగల దేవుడు, మన ప్రార్థనలు ఆలకిస్తూ మనకు చేస్తున్న గొప్ప సహాయం కల దేవుడు ఆ ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి ఎట్లాగా వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క దేవుడే ఈ రాత్రికాల సమయం మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి మన జీవితంలో కూడా ఈ కృంగిదల, ఈ యొక్క సొమసిల్లిపోవడము, ఈ యొక్క మరణ ద్వారం గుండా వెళ్ళడము, ఆ శ్రమతో కరిగిపోవడమై ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడికి మనం మొదపెడితే ఆ దేవుడు మనకి ఎప్పుడు కూడా సమాధానం ఇవ్వడానికి, సహాయం చేయగలడానికి కూడా ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయనను ప్రార్థన చేస్తే మనకి సహాయకుడిగా ఉండి మన పరిస్థితులు ఏనే ఉన్నప్పటికీ ఆ ఎన్నటి నుంచి మనం విడిపించగల దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని విన్నాం. మనకున్నటువంటి గొప్ప విశ్వాసము, మనకున్నటువంటి గొప్ప భరోసా ఏంటి అంటే, మనకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించి జవాబిచ్చేవారు ఉన్నాడు. ఆయన మన కష్టాల నుండి మనల్ని విడిపించేవారు ఉన్నారు. శ్రమలలో నుండి మనల్ని తప్పించేవారు ఉన్నారు. ఆత్మీయ విశ్వాస జీవితంలో ఈ సత్యాన్ని మనం ఎరిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేస్తూ ఎందుకు దేవుడు ఆ అనుభవాలు కూడా నడిపిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఆ పరిస్థితి కూడా నడిపిస్తున్నాడు అనేది మనం ఎరగలిగితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు మన ఇబ్బంది, కష్టము, శ్రమల్లో దేవుడు మనకి సహాయం చేసేవారుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగిన వాళ్ళని ఉన్నాం కనుక మన పరిస్థితులు ఎన్ని ఎలాగున్నా రాత్రి దేవుని సన్నిధిని మనం చేరవచ్చు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తామన్నాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకున్న నమ్మకం, మాకున్న విశ్వాసం, మీరు మా ఇబ్బంది పరిస్థితులన్నింటిలో మమ్మల్ని తప్పించేవారు ఉన్నారు. వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టి ఆయన వారి మరలా ఆలకించి వారి ఆపదలో నుండి విడిపించి ఆ దేవుడు ఇదేనా మా మధ్య కూడా ఉన్నారు కనుక అట్టి భరోసాతో, అట్టి నమ్మకంతో మీ సన్నిధికి వచ్చాం. ప్రభా, మాకు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పటి మాదిరిగానే చాలా విషయాల కొరకు మనం ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకుంది. ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియచెప్తాను. నేను ప్రార్థన చేసిన తర్వాత చేరువచ్చినటువంటి మీరు అక్కడే ఉండి మరి ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి. మనం ఈ సంవత్సరం అంత పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అంటే సండే స్కూల్ బిడ్డల మధ్య, తర్వాత ఈ యొక్క 25వ తారీఖు పరిచర్య కొరకు, దాని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి దాన్ని ఇప్పటి నుంచే మనం ప్రార్థన పెడతాం. తర్వాత రెండవది, ఈ నెల డిసెంబర్ నెల 7వ తారీఖున మరి దేవుని సేవకుల యొక్క పరిచర్య, ప్రార్థనా పరిచర్య సీఎంలో సాయంత్రం కలిగిన వాళ్ళు ఉంటాం. ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఈ కరోనా దీని గురించిన విధానంలో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉండే విధానం ఉంది. మళ్ళా రెండవసారి అది బయలుదేరి వస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటిస్తూ ఉన్నాయి. మళ్ళా జీవనం అస్తమయమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని యొక్క కనికరం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత అనేక మంది బలహీనులు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఒక అంశం ఏంటంటే, జోసఫ్ అంటే రాజు వాళ్ళ కొడుకు మరి గత 3 నెలల క్రితం ఫిట్స్ లాగా వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకున్నటువంటి విధానం, నూటంతో వచ్చినటువంటి విధానం ఉంది. అయితే బిడ్డ దేవునింటిలో నమ్మకస్తులుగా పనిచేస్తూ ఎంతో మరి చక్కటి విధానంలో ఉండేటువంటి విధానం ఉంది. ఈ దినం కూడా ఉదయకాలంలో మరలా అదే పరిస్థితి 3 నెలల తర్వాత వచ్చింది. మరి ఆ కుటుంబం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. బిడ్డ పేరు జోసఫ్. మరి వీళ్ళైతే రేపు హాస్పిటల్ తీసుకెళ్ళి వారిని టెస్ట్లు అవి చేయించడానికి దేవుడు మరి సహాయం చేసేలా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి
జాబేజ్ అన్న జగ్గంపేటలో గృహాన్ని కట్టుకుంటూ ఉన్నారు. అది పూర్తిగా వస్తూ ఉంది కాబట్టి అది డెడికేషన్ కొరకు అనే విధానంలో ప్రార్థన చేయండి. తర్వాత లోన్ ప్రాసెస్ అవుతూ ఉంది. అది త్వరలోనే విడుదల చేయబడి అది రిజిస్ట్రేషన్ చేయబడేలాగా ఆ కుటుంబం కొరకు ప్రార్థించి తర్వాత మరి అన్న రాంబాబు అన్న బలహీనత ఉంది. అయితే ఆయన కూడా గృహాన్ని కట్టుకుంటూ ఉన్నారు. బహుశా వీలైతే ప్రభు చిత్తమైతే వచ్చే వారం 2వ తారీఖున అది ప్రభు నామమును ప్రతిష్ఠ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని కొరకు ప్రార్థించి తర్వాత మరలా మనం సుధీ అదే రీతిగా ఝాన్సీ వాళ్ళ యొక్క వివాహము జనవరి 6వ తారీఖు నిర్ణయించారు. స్వామి గారు వచ్చి పరిచర్య చేయడానికి అంగీకరించారు. ఆ పరిచర్య కొరకు ఆ వివాహం కొరకు ప్రార్థించారు. ప్రభు దిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో కొన్ని పనులు జరుగుతామని చెప్తున్నాండి. అవి పూర్తి కావడానికి ప్రభు సాయం చేసేలాగా తర్వాత మరి ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీనతలను ప్రభు చేసేలాగా అదే రీతిగా మరి సూర్యబాబు అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరలా మరి ఆయన బాధ్యతలన్నింటిలో ప్రభు సాయం చేసేలాగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క తుఫాను వలన ఏ విధమైన ఇబ్బంది గురి కాకుండా మరి దేవుని ప్రజలైన వారిని దేవుని భద్రపరిచే విధంగా ప్రార్థించండి. ఇంకేమైనా మీరు సువార్త కొరకు అదే రీతిగా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నడిపించేటువంటి విధానం ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రార్థనలో కొద్ది సమయం ప్రార్థన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు నమ్మదగింది ప్రభా. ఈ యొక్క రాత్రి సమయంలో శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ సన్నిధిలో మేము చేరువచ్చాం. మా కష్టకాలంలో మాకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు మీరే. మేము మొరపెట్టినప్పుడు మాకు విడుదల కలిగి చేసేటువంటి దేవుడు. అందుని బట్టి పాదాల దగ్గర సాగిలపడి మా యొక్క ఇబ్బందులన్నీ మా బాధలన్నీ మీ పాదాల దగ్గర మొరపెట్టినాం. మాకు మీరు ఇచ్చే జవాబు ఎంతో ఆనందాన్ని కలుగజేసేది. అప్పుడు ప్రభా రాత్రికాల సమయంలో శ్రేష్టమైన సన్నిధికి గొప్ప నమ్మకంతో వచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసి సీయోను పరిచర్యలో మీరు అనిపిస్తూ వచ్చిన మీకు పంతని కొరికి వందనాలు కల్పించమవుతుంది. వచ్చే వారంలో మేము ముఖాముఖిగా మీ ఇంటిలో ప్రార్థనా పరిచర్య కలిగి ఉండటానికి ప్రవేశంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు దిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. సమయంలో ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7వ తారీఖు డిసెంబర్ ప్రభు మరి రాత్రి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. 6వ తారీఖు జనవరి ప్రభా సుధీర్ అదే రీతిగా మరి ఝాన్సీ యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు దాసుని అభిషేకించి ఆ దినం కొరకు మరి ఆ కుటుంబానికి కావాల్సిన వర్తమానం, సంఘానికి కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రభా సంవత్సరాంత పరిచర్య కొరకు అదే రీతిగా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 25వ తారీఖు పరిచర్య కొరకు బిడ్డలు మరి న్యాయస్థుతుల గ్రంథం మరి ఎగ్జామ్ సిద్ధపడతా ఉన్నారు. అదే రీతిగా సండే స్కూల్ బిడ్డల మధ్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమవుతాయి ప్రభావ మేము సండే స్కూల్ పరిచర్య కూడా మేము కలిగి ఉండటానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన. త్వరలోనే ప్రభావ మేము సంపూర్తి అయినటువంటి ఆరాధన కార్యక్రమం చేసుకోవటానికి సహాయం. సంఘంలో 15 బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా సమయంలో ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. సుధీర్రాజన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. గత కాలంలో ఉన్న ప్రతి బలహీనతను మీ దాసం విడిపించి మీ ఇంటిలో ప్రభు మరి సహకరిస్తూ సాగిపోయే విధానంగా సిద్ధపరిచినందుకే ప్రభు కుమారాన్ని కొరకు ప్రార్థిస్తాం. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. మరి పరిశుద్ధులకు ఉపచారం చేసిన సంగతి మరచడానికి దేవుడు అన్యాయస్తులు కాదని చెప్పిన విధానం మీ ఇంటిలో మీ బిడ్డలు ప్రోత్సాహకరమైన విధానాన్ని కలిగిన వారు ఉన్నారు కనుక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. నిదాసులు మరి సూర్యబాబాన్ని కొరకు ప్రార్థిస్తాం. నిజమే మరి అవసరాలు లేనటువంటి కొరత ఎంతో లోటే మీరు ఆ గాయాన్ని కట్టండి. స్వరూపు అదే రీతిగా శ్రవాణి కొరకు పవనం భవిష్యత్తు కొరకు నిదాసులు మరి పరిచర్య విధానంలో శనివారం మరి సెలవు ఆదివారం ఉన్న కారణాన్ని బట్టి గ్రామం వెళుతూ ఉన్నారు. మీ దాసులు ఎక్కడ వాళ్ళ
బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభా చంటన కొరకు ప్రార్థిస్తున్నాం. శ్యామల బిడ్డలిద్దరు కొరకు, చిన్నబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి గారు ప్రభా మరి టెస్ట్లు అవి చేయాలి, ఉన్నటువంటి ప్రతి బలహీనతలను కృపను. కృష్ణమోహన్ గారి కొరకు, బ్రహ్మరాంబిక గారిని కనికరించిన తండ్రి ముక్కని తిరిలక్ష్మి కొరకు ప్రార్థిస్తాం. సోమమ్మ గారి కొరకు, అదే చిట్టమ్మ గారి కొరకు, కృపావతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ప్రభావ ఈ సమయంలో శ్రీనగర్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభావ మరి గుంటూరులో ఉన్నారు, దాసిన యొక్క భవిష్యత్తు కొరకు మీరు ఇది ఆలోచన చేస్తారో అది నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. ఆండ్రూ జ్యోతి కొరకు ప్రార్థిస్తాం. రూపస్ భవిష్యత్తు కొరకు, సన్నీ మనోహర్ తప్పి షరత్ హైదరాబాద్ వెళ్ళారు బిడ్డలతో. ప్రభావ అక్కడ నుండి మళ్ళా విశాఖపట్నం షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఆ విషయాలన్నిటిలో మీ బిడ్డలకు మిండేలా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. రాజన్న కొరకు, గంగవాణి గారి కొరకు, సొలోమి, అలాగే ప్రభావ మరి బిడ్డ కుమార్తె కొరకు జోసఫ్ మరి కొంత బలహీనతకు గురయ్యాడు. కారణం ఏంటో తెలియదు, కానీ బిడ్డ మీ ఇంట్లో ఇంకా నమ్మకస్తులై చేస్తున్న ప్రతి పనిలో ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రభావ ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. కృష్ణమోహన్ గారి కొరకు, ప్రభావ మరి మిగతా రమేష్ రెడ్డి గారి కొరకు, అక్కయ్య గారి కొరకు, తండ్రి కుమారులు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవరాల కొరకు ఆ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. అదే రీతిగా తండ్రి ప్రార్థన చేస్తాం. ప్రభా మరి మరియమ్మ గారి కొరకు, మరి భర్త కొరకు, ప్రభా శాంతి కుమార్, అదే రీతిగా భర్త కొరకు, ప్రభా బిడ్డ చారణను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రీతైనటువంటి విధానంలో చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. అలివేలి గారి యానం వెళ్ళాలని భర్త అంటా ఉన్నాడు. దాసరాలు జ్ఞాపకం చేసి కుటుంబాన్ని, కుమారుడు కుమార్తె కొరకు లక్ష్మణ్ కూడా మార్చాను. ప్రవాసంలో దానయ్య కొరకు ప్రార్థిస్తాం. మా ఇంట్లో నమ్మకస్తులై సాగటానికి చిన్న వ్యాపారస్తులు దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తామన్నాం. మన జావేద్ అన్న కొరకు ప్రభావ మరి ఆయన లోన్ కొరకు రావాల్సిన ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నింటిని ఉడిపించి అది రిజిస్ట్రేషన్ చేసుకుని త్వరలో అది వినామంలో ప్రతిష్ఠించడానికి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభావ మరి పురుషోత్తం, కావ్య, డేవిడ్ జోనాథన్ అమ్ములు పరీక్ష రాస్తామని కోరుతున్నాం. మరి పురుషోత్తం, కావ్య వాళ్ళు కూడా పీజీ ఎగ్జామ్ రాస్తాం కోరుతున్నాం. మహారాజు సామ్యులు గారిని మీరు పిలుచుకున్నారు. భాగ్యవతి గారి కొరకు ప్రార్థిస్తాం. కుమారుడు, కుమార్ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాం. సమయంలో ప్రభా రాంభవనం ఉన్న ప్రతి బలహీనతను కృపనివ్వండి. వివాహాన్ని నిర్మించుకుంటా ఉన్నారు. వాళ్ళ మీ చెట్టు మధ్య వచ్చే వారం 2వ తారీఖున అది మీ నామను ప్రతిష్ఠించాలని కోరుకుంటా ఉన్నారు. మార్గాన్ని సరళం చేయండి. ప్రభావ మరి దేవి కొరకు, ప్రభావ బిడ్డలిద్దరు కొరకు, అమలమ్మ గారి కొరకు, ప్రభావ శ్రీనివాసరావు గారు కూడా పుట్టారు. ప్రభావ వెంకటపాలెంలో ప్రభావ మరి యొక్క పురుగు ముట్టుకున్నట్టు విధానంలో ఒక ఆయన ప్రార్థన చేయమని కోరారు. సంపన్నంగా ముట్టండి. అదే రీతిలో ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెనుగు చక్ర నారాయణరావు గారు, ఝాన్సీ ప్రభు మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. సురేఖ మా తాతయ్య గారిని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభు మరి పద్మూజి గారు, వెంకట్రావు గారు, సుధీర్, మౌనిక, మా ప్రభు మరి మా బాబు కొరకు ప్రేమ కూడా జ్ఞాపకం. ప్రభావ మరి జనవరి 6వ తారీఖు సుధీర్, అదే రీతిగా ఝాన్సీ యొక్క వివాహం కొరకు 2 కుటుంబాలను మీకు మహిమొచ్చే విధంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ప్రభావ మరి సంవత్సరాంత పరిచయం కొరకు ప్రార్థిస్తాం. మోటో కోర్స్ క్యాలెండర్స్ కొరకు ప్రార్థన చేస్తాం. 7వ తారీఖు పరిచర్య కొరకు డిసెంబర్ ప్రార్థన చేస్తాం. ప్రభావ ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కలిసి పరిచయం చేస్తున్న విధానం ధరవరం నివాస ఆనందరావు, దుద్దేపుడు ఎలీహం ప్రార్థన మంది, ప్రసాద్ గారు, దేశభ జగ్గంపేట నివాస సారణరాజు అనుకోండి, బేతని ఏరేశ్వర్, జాన్ డేవిడ్ అనుకోండి, ప్రభా లింగంపతి సియోన్ నివాస జాన్ బాబు అనుకోండి, పి రాయవరం పెనివేలు నివాస శ్రీమన్ అనుకోండి, సొల్లంగి సియోన్ ప్రార్థన మందిరం నివాసుడు సత్యానందం గారు, రాము పరిచర్య పెద్దపతి వాడు, ప్రభావ మరి యశ్వం ప్రార్థన మందిరం, ప్రభావ మరి కోపాడలో కూడా ప్రార్థన పరిచర్య ప్రారంభించారు. మందిరం పెడుతూ ఉన్నారు. త్వరలో అది పూర్తి కావటానికి వెంటనే మందిరంలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి.
కృపను అనుగ్రహించుకుని ప్రార్థన. ప్రభు రాబోయే కాలపేట పరిచయ విధానం బలవంతులుగా సాగటానికి మెండైన మీ కృప అనుగ్రహించండి. ప్రభు మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి అశ్వాపురం గేట్ దగ్గర సహోదరి భర్తను పోగొట్టుకున్నటువంటి విధానం ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కానీ మేము కూడా వీళ్ళు దర్శించాం. ప్రభు మరి ఆ బిడ్డల కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. వెంటనే మీ కృప విస్తరింప చేస్తూ రావు. వందనా స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ఈ సమయంలో ప్రభు దీనుడని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. బిడ్డ మరి చెన్నై వెళ్ళాడు రంజిత్, ప్రభు మరి గీతం కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభు మరి ఆ బిడ్డలిద్దరు ఈ దీవెన క్రింద తీసుకొస్తాం. అదే రీతిగా వరుణ్ క్రిస్కిని జ్ఞాపకం చేస్తాం. ప్రభు మీ యొక్క దీవెన అనుగ్రహించి సమయంలో ప్రభు ప్రార్థన చేస్తా ఉన్న ప్రత్యేకంగా ఉదయలక్ష్మి గారిని కూడా కనికరించి ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్న దాస్ గారి కుటుంబం జాన్ సంస్థలు ఈ దీవెన క్రిందకి తీసుకొస్తాం. ఈ సమయంలో ప్రభు ప్రార్థన చేస్తాం. అమ్మను జ్ఞాపకం చేస్తాం. సంపూర్ణంగా ముట్టిన చెల్లి బావగారు బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. ప్రభు సుకన్య కొరకు ప్రార్థిస్తాం. సహోదరుని కొరకు రిచి డానియల్ కొరకు ప్రార్థన చేస్తాం. కలిగాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభు రాబోయే కాలపై యొక్క విధానం తండ్రి చిన్న కుటుంబాన్ని దీవించి థియోఫిలస్ గ్రూప్లో ఉన్న వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాం. అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన శేషశక్తుల దీవెన ప్రభు యేసుక్రీస్తు వారి మూలము మహిమ ఘనత ప్రభావములు యుగములు చెల్లును కాక. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు మా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు మా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల ముంద యేసు స్తుతించున్. ఎల్లను నీవే నాకెల్లడల పడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల పడదే వివరింపా. ప్రైజ్ లార్డ్ అండి.